నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై గుంతల పూడికకు చర్యలు చేపట్టాలి. ది తెనాలి అభివృద్ధి సంఘం డిమాండ్. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముకుందరావులకు ఆదర్శ దంపతుల అవార్డు ప్రదానం. తెనాలి ఓవర్ బ్రిడ్జ్ పై రైల్వే శాఖ పరిధిలో ఉన్న ఫుట్పాత్ కు మరమ్మతులు చేయించాలని ది తెనాలి పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఫుట్పాత్ మొత్తం గుంటలమయంగా మారిందని, ఆర్ఎండ్బి పరిధి వరకు మరమ్మతులు చేపట్టడం జరిగిందని, రైల్వే పరిధిలోని గుంటలను అలానే వదిలేయడం జరిగిందని రైల్వే శాఖ తక్షణమే స్పందించి గుంతలు పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని సంఘ సభ్యులు కోరారు. అదేవిధంగా తెనాలి రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్పై ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, చినరావూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎత్తు పెంచాలని సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు స్టేషన్ మాస్టర్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, రావూరి శ్రీనివాసరావు, నారాయణం కమల్ కుమార్, రాజేష్, అబ్రహం లింకన్, లక్కరాజు, చిరంజీవి, కటారి వాసుదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం తరఫున గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్న రైల్వే ట్రాక్ పైకి వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద గుంటలు పడి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలామంది పడిపోయి కాళ్ళు పోగొట్టుకోవటం, గాయాల పాలవుతున్నారు. ఇది సుమారు 3 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఈ రైల్వే వాళ్ళు బాగు చేయట్లేదు. ఆర్ఎండిబి వాళ్ళని అడిగితే ఇది రైల్వే వాళ్ళు చేయాలని అంటున్నారు. రైల్వే వాళ్ళు వెంటనే చేయాల్సిందిగా కోరుచున్నాము. అలానే సెకండ్ ప్లాట్ఫామ్లో ఇండికేషన్ ఇచ్చే బోర్డులు లేవు రైల్వే స్టేషన్లో, దాని గురించి కూడా ఇచ్చాము. తర్వాత చినరావూరు రైల్వే స్టేషను చాలా డౌన్లో ఉంది. ట్రైన్ నుంచి దిగుతుంటే పడిపోతున్నారు. అన్ని చిన్న అసలు ట్రాఫిక్ లేని స్టేషన్లు కూడా ఎత్తి పెంచారు, కానీ చినరావూరులో స్టేషను హైట్ పెంచలేదు, ప్లాట్ఫాము. అది కూడా పెంచమని చెప్పి ఈ రోజున మేము స్టేషన్ మాస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నటువంటి గోతుల్లో నేనే వాకింగ్ వచ్చి బోర్లా పడి కాళ్ళెర కొట్టుకున్నా. ఎవరికి చెప్పుకోవాలి దిక్కు దివాణం లేదు. ఆ గోతులు కదిలిస్తే వెళ్ళి రైల్వే పట్టాల మీద పట్టమో లేదా పోయే రైలు మీద పట్టమో. అది రాత్రిపూట వాకింగ్ వచ్చి కాళ్ళు దెబ్బలు కూడా తగిలాయి మాకు. మన నడుస్తూ మా వాళ్ళు మోక చేతులు కూడా ఇరిగిపోయినాయి. ఇప్పుడు ట్రాఫిక్లో నడవలేక ప్లాట్ఫామ్ మీద నడుస్తానికి కూడా భయం అయిపోయింది. అట్లాగే ఇన్కమ్ గల రైల్వే స్టేషన్లో ఎంత డౌన్లో ఉన్నా కూడా రిపేర్ చేయట్లేదు. చిన్న రైల్వే స్టేషన్కి ఇచ్చి ఎంతోమంది ఎన్నో ప్రయాణికులైన రైల్లోంచి దిగటానికి కూడా ప్లాట్ఫామ్ సరిగా లేదు. అట్లాగే తెనాలి ప్లాట్ఫామ్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి ఎన్ని తలలు డిప్రెషన్ చేసినా కూడా పట్టించుకునే దిక్కులుగా దివాణం లేదు. మరి జనం ఈ గోతుల్లో నుంచి రైలు పట్టాల మీద పడుతున్నారు, రైలు మీద పడుతున్నారు. ఆర్ఎంబి వాళ్ళు అడిగితే రైల్వే వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయం అంటారు. రైల్వే వాళ్ళకి ఎన్ని తలలు చెప్పినా దిక్కు లేదు, దివాణం లేదు. రాబోయే 10 ఏళ్లలో శాస్త్ర సాంకేతికలో ఊహించలేని మార్పులతో కృత్రిమ మీద రాజ్యమేలుతుందని విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య చెప్పారు. నేటి తరం పిల్లలు ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలో గల ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఏర్పాటైన సభకు వివేక విద్యాసంస్థల డైరెక్టర్
డాక్టర్ రావుపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ముకుందరావు దంపతులకు ఆదర్శ దంపతుల పురస్కారాన్ని డాక్టర్ లావు రత్తయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. సభలో డాక్టర్ రత్తయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కృత్రిమ మేధతో అన్ని రంగాల్లో మనసుతో పని లేకుండా చక్కని సేవలను పొందవచ్చునని చెబుతూ ఆ ప్రపంచంలో భావోద్వేగాలకు, నైతికతకు స్థానం ఉండదన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకుండా విలువలను నేర్పాలని, ఉపాధ్యాయులు వాటిని అలవర్చాలని సూచించారు. పెద్దగా విద్యారంగం లేకున్నా రాజకీయ రంగంలో ఎదిగిన నన్నపనేని రాజకుమారిని యువతన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే అంశంపై మాట్లాడారు. బిడ్డలు తాము గెలిచి తల్లిదండ్రులను గెలిపించాలని చెప్పారు. గాంధీ నుండి అబ్దుల్ కలాం వరకు ఉన్నత స్థాయికి ప్రతివారు తల్లిదండ్రులను పూజించిన వారేనని సోదాహరణంగా చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య వైరుధ్యాలుంటే పిల్లలు జీవితంలో ఎదగలేరని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం తమ ఆలోచనలు, అలవాట్లను మార్చుకోవటం తప్పనిసరిగా చెప్పారు. ఏకాగ్రత, జ్ఞానం, నైతికత పట్టుకోగలిగితే విజయం సొంతమవుతుందని చెప్పారు. ఆదర్శ దంపతులు రాజకుమారి గారు, ముకుందరావు గారు. రాజకుమారి గారు మీరందరికీ ఆవిడ ఆదర్శం కావాలి, పిల్లలందరికీ, ఎస్పెషల్లీ గర్ల్స్కి. ఎట్లా అంటే ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా మంచి లీడర్ అయింది. ఎన్టీ రామారావు గారి చేత చాలా సార్లు అభినందించబడింది, చాలా గొప్పగా పొగడబడింది. ఎన్టీ రామారావు గారికి ఏమాత్రం తక్కువ లేకుండా మాట్లాడేది, నేను కూడా వినేవాడిని మాట్లాడటం. అంతగా ఆయన చదువుకున్నారు, ముఖ్యమంత్రి అవ్వగారు, పెద్ద నాయకుడు, సినిమా యాక్టర్, ఇదంతా. కానీ ఆయనకి మాత్రం ఏమాత్రం తక్కువ లేకుండా రాజకుమార్ గారు కూడా మాట్లాడేవారు. లీడర్గా ఎదగాలంటే మీరు అందరూ ఉద్యోగాలే చేయక్కర్లా, కొంతమంది లీడర్లుగా ఎదగొచ్చు. సోషల్ లీడర్స్గా, పొలిటికల్ లీడర్స్గా, అనేక రకమైన బిజినెస్ లీడర్స్గా, ఎట్లయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఆవిడ నుంచి మీరు నేర్చుకోవాలి. చాలా మామూలు చదువుతో బాగా మాట్లాడగలదు, బాగా జనాన్ని అర్థం చేసుకోగలదు, వాళ్ళ మూడ్ని అర్థం చేసుకోగలదు, చాలా మందితో కనెక్టెడ్గా, అందరితో మంచిగా ఉండగలదు. నాకు తెలిసి మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కడు ఆవిడ గురించి పరుషంగా మాట్లాడిన వాళ్ళు లేరు. సో అందరూ ఆవిడ మంచిగా మాట్లాడుతుంది, మంచిగా 10 మందికి మంచి కావాలనుకుంటుంది, మేలు చేద్దాం అనుకుంటుంది. సభాధ్యక్షుడు డాక్టర్ వీరనారాయణ మాట్లాడుతూ కాలేజీ రోజుల్లో ముకుందరావు తనకు గురువు అని, విద్యాభ్యాసం తర్వాత తనకు తొలిగా ఉద్యోగం ఇచ్చింది డాక్టర్ రత్తయ్యగా చెప్తూ వారికి పాదాభివందనం చేశారు. పావులూరి ట్రస్ట్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు అమ్మానాన్నలను ఆదరణగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులను చూసిన ఆవేదనతో 17 ఏళ్ల క్రితం ట్రస్ట్ను నెలకొల్పి ధార్మిక ఉపన్యాసంతో తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియజెపుతూ పెద్దలను ఆదరంగా చూసిన ఆదర్శ దంపతులను సత్కరిస్తున్నట్లు వివరించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గుత్తా వెంకటరత్నం, డాక్టర్ కె రామరాజు, పావులూరి భానుమూర్తి మాట్లాడారు. పట్టణంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అలా గాయకులుగా అన్ని రంగాల్లో కూడా మరి ప్రముఖ పాత్ర వహిస్తుంది తెనాలి. అలాంటి తెనాలికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మళ్ళీ మీ అందరి మీద కూడా ఉందని మీరు భావించండి. మనందరం తెలుసుకోవాల్సింది ఒక్కటే, పుట్టిన ఊరికి, మరలా చెప్తున్నా, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయలేనటువంటి మానవ జన్మ నాకు తెలిసినంత వరకు వ్యర్థం. మిత్రులారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం తాళపత్రాలలో చెప్పబడినటువంటి ఒక సత్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఎవరి పుట్ల పురాణ ఇతిహాసాలకు ముందు చెప్పబడని సత్యం ఏంటో అది తాళపత్రాల్లో ఉన్నది మీ ముందు చెప్తాను. మిత్రులారా, శ్రద్ధగా వినండి. ఈ సమస్త భూమి కంటే బరువైనది ఏమన్నా ఉంది అంటే తల్లి. ఆకాశం కన్నా ఉన్నతుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి. ఒక్కసారి తల్లికి తండ్రికి నమస్కరిస్తే గోవును దానం చేసినటువంటి ఫలం లభిస్తుందట భావించి ప్రతి సంవత్సరం కూడా గతంలో 16 ఏళ్లుగా మరి ఈ కార్యక్రమాన్ని మరి చాలా ఒక ప్రెస్టీజియస్ టాస్క్ గా మరి రావుపాటి వీరనారాయణ గారి ఆధ్వర్యంలో వివేక సంస్థల సౌజన్యంతో
నిర్వహించటం కూడా చాలా ఉదాహరణ మిత్రులారా. సమాజంలో ఎంతో మంది గతంలో ప్రముఖులు, విశిష్ట వ్యక్తులు, వదాన్యులు, సేవా తత్పరులు మరి మాకు మార్గదర్శులుగా ఉన్నటువంటి వారు ఎంతో మంది ఇప్పటి వరకు ఈ వేదికను అలంకరించి మా పాలూరి ట్రస్ట్ ఘనతను పెంచటం కూడా చాలా గర్వకారణం. ఈరోజు ఏమనిపించిందంటే ఇక్కడ అందరూ ఉపన్యాసాలు విన్నాక ప్రశ్నూష సుబ్బారావు గారు కానీ, విజ్ఞాన రత్తయ్య గారు కానీ, లేకపోతే మన వీరనారాయణ గారు కానీ, లేకపోతే మన శ్రీనివాసరావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు విన్న తర్వాత మీకు అందరికీ ఒక విజ్ఞానాన్ని బోధించారు. మీకు అందరికీ కూడా తల్లిదండ్రుల పట్ల ఇంకా గౌరవభావాన్ని పెంచారు, ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా. మీకు అందరికీ మీ బాధ్యతను గుర్తుకు తీసుకొచ్చారు. అంటే మా ఇద్దరికి, ముకుందరావు గారికి నాకు సన్మానం చేసే కార్యక్రమంలో ఆ బిడ్డలకు మంచి జరిగిందని నేను సంతోషపడుతున్నాను. అలాగే అన్నపనేని వెంకట్రావు గారి ప్రతిరూపం మన సుధాకర్ గారు ఈరోజు ఇక్కడ ఉన్నారు. వెంకట్రావు గారే మమ్మల్ని రాజకీయంగా అలాంటి వాళ్ళకి ప్రాణం పోస్తే, ముకుందరావు గారు లాంటి మా మరుదులు, ఆడపడుచులు అందరూ చదువుకునేదానికి, అక్కడ ఉద్యోగం చేసేదానికి అవకాశం ఇచ్చారు అన్నపనేని వెంకట్రావు గారు. అంటే మా కుటుంబాలకే కాదు, అనేక మంది కుటుంబాలకి. కాబట్టి ఎవరు ఏం చేశారనేది నేను ఒకసారి ఆలోచించాడు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది, మనం నాకు సమాజం ఏమిచ్చిందనేది కాదు, నాకు సమాజానికి నేనేమి ఇస్తున్నా, సందేశం ఇస్తున్నాననేది. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీవి రెడ్డిని ద ఏపీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేరు మురళీకృష్ణ, కార్యదర్శి కేవి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయం ఆధ్వర్యంలో పుస్తక పఠనం చేస్తామని బాలబాలికలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్, కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయ పాలకురాలు కె అంజని, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలను విశ్వసిస్తూ గ్రంథాలయ వినియోగంలో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని, వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని. మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వివిధ స్కూల్ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు రోజుల వారీగా 14వ తారీఖు వ్యాసరచన, కుర్చీల ఆటల పోటీలు, డిబేటు, చైర్స్ ఆటలు కార్యక్రమాలు మొదలుగా పెట్టి 20వ తారీఖున వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. నాకు సహకరించిన స్కూల్ మాస్టర్ గారికి, సార్లు, వాళ్ళకందరికీ వందనాలు. ఇప్పుడు చిన్న విరామం.